సినీ నటి ప్రగతి గారు ఎంత గొప్పగా సాధించారో మెడల్స్ మనందరం చూసాం. కానీ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఇవాళ, నన్ను ఇద్దరే సినీ ఫీల్డ్ నుంచి మీకు ఎంతమంది విషెస్ చెప్పారు మేడం అంటే ఇద్దరే చెప్పారు, బ్రహ్మానందం గారు, మంచులక్ష్మి గారు అని చెప్తున్నారు. చూసారా, ఆవిడ సొంతం కోసం, ఆవిడ ఇంటి కోసం మెడల్స్ తెచ్చుకోలే, దేశం కోసం 50+లో ఆవిడ వెళ్ళి అంత వర్కౌట్లు చేసి దేశం కోసం పోరాడి వెళ్ళి ఇండియా డ్రెస్ వేసుకుని మెడల్స్ తీసుకొచ్చినా ఎవరు పట్టించుకోలే. సినీ పెద్దలన్నా పిలిచి చక్కగా ఫంక్షన్ చేసి ఆవిడ్ని సత్కరిస్తే బాగుండేది. కనీసం ఆవిడ్ని రిసీవ్ చేసుకుంటానికి వాళ్ళకి తగ్గ ముగ్గురు, వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక నలుగురు ఉన్నారు. చూసారా, ఇండియా కోసం సాధించిన, దేశం కోసం సాధించిన గొప్పతనం లేదు. అదే కనుక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేసేటప్పుడు మాత్రం జనాలు అస్సలు కుప్పలు తెప్పల మంది జనాలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు అయిపోయి బాంబులు కాల్చేసి వాళ్ళు దేశం కోసం పోరాడినట్టు మాత్రం మనుషులు తీసుకెళ్తారు. ఇంకా అసలు వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిపోతారు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అదే ప్రగతి గారు దేశం కోసం పోరాడితే మెడల్స్ తీసుకొచ్చినా గొప్పలేదు. అందుకని ఎందుకు ప్రగతి గారు కష్టపడటం? మీరు కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోతే మీకు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు, మీరు పెద్ద సెలబ్రిటీ అవుతారు, ఎన్నో ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఆ టీంలో ఉన్న 20 మంది మీ ఇంట్లోనే ఉంటారు, చక్కగా మీ ఇంట్లోనే పడి తింటారు. ఇది పరిస్థితి. అవునా కదా?